హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ రెసిపీ ట్రై చేద్దాం రండి. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన వాటర్ పెట్టి దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. పాలకూరల్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని లైట్గా తగ్గించుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అది బాగా మరుగుతూ ఉండగా అంత చిన్నవి కాదు అంత పెద్దవి కాదు పాలకూర ఆకులను వేసి 1 నిమిషం పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత దానిని ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లో తీసుకోండి. అవి బాగా చల్లారిన తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లో వేయడం వల్ల దాని కలర్ అయితే చేంజ్ అవ్వదండి, అది అలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అదేవిధంగా దానిని మిక్సీ జార్లో వేసి 5-6 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఒక బాండీ పెట్టి పొయ్యి మీద దానిలో బటర్ అయినా వేయండి, లేకపోతే నూనె అయినా వేయండి. బటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. దాంట్లో జీలకర్ర వేసి లైట్గా వేయించుకోండి. అది వేగుతూ ఉండగా సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసి అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయండి, అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అదేవిధంగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ను వేసి 1 నిమిషం మగ్గించుకోండి. అది మగ్గుతూ ఉండగా దాంట్లో సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసి 1 నిమిషం మగ్గించుకోండి. అలా మగ్గుతూ ఉండగా మా పాప వచ్చి పన్నీర్ కట్ చేస్తాను మమ్మీ అంది. పన్నీర్ అయితే నేనైతే తోఫు పన్నీర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఏ పన్నీర్ ఉంటే ఆ పన్నీర్ తీసుకోండి. ఇది సోయా పన్నీరు హెల్త్కి మంచిదని నేను ఎక్కువగా ఇదే వాడతాను. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిని 5 నిమిషాలు గోరువెచ్చని నీళ్ళల్లో వేస్తే ఫ్రెష్ పన్నీర్ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అదేవిధంగా కట్ చేసిన పన్నీర్ని గోరువెచ్చని నీళ్ళల్లో నుంచి తీసి ఆ పన్నీర్ పేస్ట్లో వేసి 1 నిమిషం కలుపుకోండి. దానిపైన గరం మసాలా పై నుంచి గరం మసాలా చల్లి 1 నిమిషం అలా ఉంచండి. ఉంచితే దాని ఫ్లేవర్ అంతా పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది. దాంట్లో నేను 1/2 కప్ గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లో 2 స్పూన్లు మీగడ వేసుకున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర క్రీమ్ లేదని, మీ దగ్గర క్రీమ్ ఉంటే అది వేయండి. నేను అది వేసాను. అది వేసి 1 నిమిషం అలా కలిపి మిక్సీ జార్లో నీళ్లు వేసి అది కూడా ఆ వాటర్ కూడా దాంట్లో వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే రెడీ. నేను దీని కాంబినేషన్గా పులకాలు చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు రైస్లో కూడా తినచ్చు, బాగానే ఉంటుంది. కానీ పులకాల్లో అయితే చాలా బాగుంటుంది. మా ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.